అని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ కూడా హెచ్చరించారు. దీంతో తెలంగాణకు చెందినటువంటి కీలక నేతలందరిపై కూడా చాలా ఉత్కంఠ నెలకొనుంది. ఈ సిచ్యువేషన్లో అసలు ఈ సరెండర్ అనేది ఎలా జరుగుతోంది, ఎందుకని ఇవాళ ఆ లెటర్ విడుదలైంది, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. మాజీ మావోయిస్ట్ మనతో పాటు జంపన్న గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. జంపన్న గారు, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ప్రశ్నకు సమాధానంగా రిక్రూట్మెంట్ అంశం కూడా చర్చించారు. మీరు ఆ అంశాన్ని కూడా ఎత్తారు. రిక్రూట్మెంట్ విషయం గురించి మనం ఒకసారి కాస్త కూలంకషంగా మాట్లాడుకుంటే, నవేడేస్ రిక్రూట్మెంట్స్ అనేవి చాలా కష్టమైపోయాయా, ఎందుకని రిక్రూట్మెంట్లో అంత వెనకబడి ఉన్నారు, ఇవన్నీ కూడా వీటికి మరో కారణం అంటే కర్ణుడి చావుకి అన్నట్టుగా అది కూడా ప్రధాన కారణం అంటారా? అవునండి. ఇప్పుడు రిక్రూట్ అనేది మనం గమనిస్తే గత 20 ఏళ్ల పైనుంచి 25 ఏళ్ల నుంచి మనకి ఇప్పుడు ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ దాన్ని పుట్టడం అనంటే ఇక్కడ తెలంగాణనే కదా, ఉత్తర తెలంగాణలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఉత్తర తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించింది అది. మరి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కూడా గత 20-25 సంవత్సరాల నుంచి గమనిస్తే మరి ఏమి రిక్రూట్మెంట్ ఉన్నది ఇక్కడి నుంచి. ఈ రిక్రూట్మెంటే కాదు, ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉండాలనుకున్నా ఇక్కడ ఒక ప్రజా ఉద్యమాలు ఉండాలి కదా. ప్రజా ఉద్యమాలు అంటే కూడా మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తుందనంటే, అంటే అంటే ఒక దీర్ఘకాలిక యుద్ధం, అంటే విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలి, ఎర్ర సైన్యం బిల్డప్ చేయాలని అంటే భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా భూ ఆక్రమణ పోరాటాలు, భూమి దున్నే వారికి భూమి ప్రకారంగా ఒక పోరాటం జరగాలని చెప్తారు. అది జరిగితే ఏంది అంటే రైతులు కూలీలు తుపాకులు పట్టుకుంటారు అనే విషయం చెప్తుంది. లక్షల సంఖ్యలో, ఒక్కరు కాదు ఇద్దరు, లక్షల సంఖ్యలో. ఇప్పుడు ఇక్కడ నేను నా ప్రశ్న ఏంటంటే, 80-90 లోపట కొంతవరకు చాలా లిమిటెడ్ గా భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేశారు, కొన్ని భూముల ఆక్రమణ పోరాటం ప్రజలు చేశారు. కానీ తర్వాత ఇప్పుడు గత దాదాపు 40 ఏళ్ల పైనుంచి మరి తెలంగాణ ఆంధ్ర లోపట భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఎక్కడనే, దున్నేవానికి భూమి పోరాటాలు ఏమున్నాయి? ఇవి లేవు కదా. ఇవి లేకపోవడమే కాదు, మరి ఇప్పుడు ఎవరైనా పోతున్నారా? గత 25 ఏళ్ళకని చెప్తున్నా నేను, అంటే నాకు తెలుసు కాబట్టి. దానికంటే ముందు కూడా చూస్తే ఇక్కడ ఒక మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి ఒక 30-40 మంది కూడా పోలే. 30-40 కూడా పోలే. మరి పోయిన వాళ్ళు మళ్ళీ వాపసు వచ్చారు. కానీ జంపన్న గారు, ఒకప్పుడు ఎట్లా ఉండేది, మీరు ఉన్నప్పుడు కానీ దళంలో అప్పుడు ఎట్లా ఉండేవి రిక్రూట్మెంట్లు? చాలా వేగంగా వచ్చేవారా? ఇప్పుడు ఉదాహరణకు 1990 ఉంది. 1990లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగినాయి. దాదాపు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఒక భూముల ఆక్రమణ పోరాటం జరిగింది. మరొక అడవి పోడు ఉంటది కదా, అడవి కొట్టడం అనేది. అది కూడా లక్షల ఎకరాలు కూడా ప్రజలు వాళ్ళ బతకడం కోసం వాళ్ళు కొట్టుకొని సాగు చేసుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఆనాడు కూడా ఏంటంటే 90-91 మధ్యలో కూడా కొన్ని వందల సంఖ్యలో కూడా వచ్చారు ఆనాడు. వందల సంఖ్యలో ఒక్కొక్క జిల్లాలో కూడా వందల సంఖ్యలో కూడా పార్టీ లోపటికి రిక్రూట్ అయినరు. ఆ వచ్చిన వాళ్ళ నుంచే కొంతమందిని కూడా దండకారణ్యానికి, ఇతర రాష్ట్రాలకు కూడా ఆనాడు పంపడం జరిగింది. ఆనాడు పంపిన దాంట్లో కూడా కొంతమంది విద్యార్థులు కూడా వచ్చారు. కొద్దిమంది కార్మికులు, కొంత ఆలోచించి సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా వచ్చారు ఆనాడు. ఇక్కడ ఇవ్వాలైతే ఇప్పుడు మరి అది వచ్చింది. అప్పుడు పైగా చాలా మంది విద్యావంతులు కూడా, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కూడా అప్పట్లో వచ్చారు. 1980లో 85లో మంచి అంటే యూనివర్సిటీ లా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు డాక్టర్లు, వీళ్ళందరూ వచ్చారు ఆనాడు. మరి ఆనాడు ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారు? డాక్టర్లు ఎవరున్నారు? ఇంజనీర్లు ఎవరున్నారు? ఏ మీద ఉన్నారు? ఎవరు లేరు. ఎవరు కూడా లేదు. వచ్చిన వాళ్ళు నుంచి కొంతమంది వెళ్ళి వచ్చిండ్రు, కొంతమంది చనిపోయినరు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరు ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు సాయుధ పోరాట విరమణ దాంట్లో కూడా 300 మంది అయ్యారు. వాళ్ళని చూడండి. లేదా ఇక్కడ లొంగిపోయిన వాళ్ళని చూడండి. ఒక తెలుగు వాళ్ళు కొద్ది మంది తప్ప, ఈ 5-10 తప్ప వచ్చిన వాళ్ళు 99% మంది ఆదివాసీలు, చదువురాని వాళ్ళు. అంటే కాకపోతే యుద్ధం చేయొద్దని కాదు, విప్లవం చేయొద్దని కాదు, లేదా ఆదివాసులు రావద్దని కాదు. కానీ సమస్య ఎక్కడ అంటే, ఆదివాసులు వాళ్ళ దండకారణ్యంలో వాళ్ళు పోరాటం చేయడానికి ఓకే, వాళ్ళు చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. కానీ మొత్తం 140 కోట్ల ప్రజలను ఆర్గనైజ్ చేయాలంటే మరి ఎవరు రావాలి? మేధావులు రావాలి కదా, పార్టీలకు మేధావులు రావాలి, కార్మిక వర్గం రావాలి, మరి సమాజాన్ని అర్థం చేసుకుని చెప్పగలిగే వాళ్ళు కావాలి. ఓన్లీ తుపాకి బట్టి యుద్ధం చేయడే కాదు కదా. తుపాకి బట్టి యుద్ధం చేసేది కూడా ఇప్పుడు కొంతమంది చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ముందట కూడా ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు పోయిన వయసు ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో కూడా చిన్న వయసు ఉన్నారు.
మరి వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు వాస్తవంగా పార్టీ అంటే అంటే ఇక్కడ మీ మాట కట్టొస్తున్నాను నేను. రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక మిగతా రాష్ట్రాలకి అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఐఓబి కోర్స్ ఒరిస్సా బోర్డర్ కానీ వీళ్ళందరికంటే కూడా తెలుగు రాష్ట్రాల నుంచి బాగా తగ్గారంటారా కొత్త రిక్రూట్మెంట్స్ కానీ, అలాగే ఆ ఉద్యమంలోకి వెళదామనేటువంటి తప్పనున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు? చాలా తగ్గిపోయింది. చాలా ఇప్పుడే కాదు 25 ఏళ్ల కిందనే తగ్గిపోయింది ఇది. 25 సంవత్సరాల క్రితమే తగ్గిపోయింది. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా ప్రయత్నాలు చేసుడు జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి ఇక్కడి నుంచి పెద్దగా రాలే. ఆ వచ్చిన వాళ్ళు కూడా లొంగిపోయారు, చనిపోయినరు. ఇప్పుడు 20 ఏళ్ల కాలంలో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5, 10 తప్ప లేనే లేరు ఇప్పుడు ఆడ. 5, 10 తప్ప లేనే లేరు ఆడ. ఓకే అండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ కొన ఊపిరితో ఉందా అనే ప్రశ్నకి ఏం చెప్తారు సమాధానం? అంటే ఇప్పుడు కొనవైపురి అనేది ఉందో దాన్ని బట్టి ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేసిండ్రు, సరెండర్ అయ్యిండ్రు, చనిపోయినరు. ఇది పెద్ద సంఖ్య. ఇది వేల సంఖ్య, వెయ్యి సంఖ్యకి ఎక్కువ దాటుతుంది. మొత్తం కలిపితే 1000 దాటుతుంది, 1200 పైన అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే కంటిన్యూగా మన సంవత్సర కాలం చింటున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ దశ అనేది అవుతుందో అది వాళ్ళు ఏమి చేయలేకపోతున్న విషయం అవుతుందో అది అర్థమవుతుంది. కానీ ఒక కొన ఊపిరి అనేది ఏందో మనం ఆ మాటలు మనం ఇప్పుడే అంటే ఇంకా కొంత టైం ఉంది. అంటే వాళ్ళు ఆలోచించుకోవడానికి కానీ లేదా వాళ్ళు ఏ రకంగా ఇన్ఫాక్ట్ లెటర్లో కూడా సమయం అడిగారు. ఇప్పుడు ఇవాళ వచ్చిన లెటర్లో కూడా ఖచ్చితంగా సమయం కావాలి, January 1 కల్లా మేము అందరం వచ్చి లొంగిపోతాం. అది కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సాయుధ పోరాటము చేస్తామనే దాంట్లో ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ ఒక రాష్ట్ర కమిటీ ఉంది. ఛత్తీస్గఢ్ దండకారణలో కూడా ఒక కమిటీ ఉంది. అక్కడ సిసి మెంబర్స్ వీళ్ళందరు ఉన్నారు. తర్వాత ఒరిస్సాలో కూడా ఒక రాష్ట్ర కమిటీ ఉంది. అక్కడ కూడా పార్టీ ఉంది. జార్ఖండ్ లో ఉన్నారు. జార్ఖండ్ లో కూడా ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు మిగిలిన అంటే ఇప్పుడు బయట కూడా అంటే తుపాకులు లేకుండా